డియర్ ఫ్రెండ్స్, ఈ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈ ఆదివారము నేను హైదరాబాద్లో అవైలబిలిటీలో ఉంటానండి. సో నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్ ఇస్తాను. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ ఆదివారం 10 గంటలు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా నేను అవైలబిలిటీలో ఉంటాను. ఏవైనా హెల్త్ పరమైన ఇష్యూస్ లేదా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలని అనుకుంటే మీరు నన్ను మా ఆఫీస్లో వచ్చి కలవచ్చు. కాబట్టి దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మనం కలుద్దాం. మీలో చాలామంది ఈ అస్సాం అనబడే రాష్ట్రానికి వెళ్ళుంటారు. మీకు ఇక్కడ కామాఖ్య గుడి ఉంటుంది, అలాగే బ్రహ్మపుత్ర నది మీకు చాలా చాలా వాస్ట్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి ఈ అస్సాం నుంచి మీరు మేఘాలయ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ లాకాడాంగ్ అనబడే ఒక ప్రాంతం, అక్కడ పసుపు దొరుకుతుందండి. మీకు 7% నుంచి 12% కుర్కుమేన్ ఉంటుంది. కుర్కుమేన్ అన్నప్పుడు క్యాన్సర్కి అద్భుతంగా పనిచేసే ఒక మూలకం. సో ఇప్పుడు ఈ పసుపుని మేము కూడా తెప్పిస్తూ ఉంటాం, మేము మా ఇళ్లలో వాడుతూ ఉంటాము, అలాగే స్నేహితులకు కూడా పంచుతూ ఉంటాం. మీకు ఈ అస్సాంలో మీకు చూసారనుకోండి, ఒక ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అని అంటారు. మొన్న ఒక సెమినార్లో ఈయన మాట్లాడుతున్నాడు. ఈ టైంలో కొన్ని అద్భుతమైన నిజాలు ఈయన బయట పెట్టారు. అంటే మోదీ ప్రభుత్వము ఈ చికెన్స్ నెక్ అని అంటారు చూసారా, సిలిగురి కారిడార్, జస్ట్ 22 కిలోమీటర్లు మాత్రమే ఉండే ఒక ల్యాండ్ మాస్, 22 కిలోమీటర్స్ మాత్రమే. కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకవైపు భారతదేశం యొక్క సరిహద్దు, ఇంకొక వైపు బంగ్లాదేశ్ బార్డర్, అటువైపు ఏమో నేపాల్, ఇంకొక వైపు భూటాన్, దానికి పైన చైనా. అంటే ఒక చిన్న ప్రాంతం కోసం 5 దేశాలు ఒక జంక్షన్ లాగా ఇక్కడ దీన్ని కాపలా కాస్తూ ఉంటారు. సో ఆ ప్లేసే చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్స్ కారిడార్ అన్నాము అనుకోండి, ఇక్కడే మీకు భారత్కి బంగ్లాదేశ్ మధ్య కాన్ఫ్లిక్ట్. చాలామంది అడుగుతూ ఉంటారు, అసలు ఈ బంగ్లాదేశ్తో మనకేంటండి ప్రాబ్లం అంటే, బంగ్లాదేశ్ అంటూ విడిగా ఇవాళ ఒక దేశం అండి. ఒకప్పుడు మనతో ఉన్న దేశమే కదా. ఈస్ట్ పాకిస్తాన్ అంటారు. భారత్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, దీన్నే ఈస్ట్ పాకిస్తాన్ అంటారు. కాబట్టి ఇటువైపు చూశారనుకోండి, ఇదంతా కూడా భారతదేశమే. ఇవాళ విడిపోవడము వలన ఈ బంగ్లాదేశ్తో మనకు సమస్యలు. సో ఇప్పుడు అస్సాం యొక్క సీఎం హిమంత బిస్వా శర్మ, సో ఈయన ఏమంటారు అంటే, మీకు అడ్వాంటేజ్ అస్సాం 2.0 అనబడే ఒక ఇన్వెస్ట్మెంట్ సెమినార్, ఇందులో మాట్లాడుతూ మా అస్సాంకి సంబంధించిన సరిహద్దులు, ఈ విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇక మోదీ గారు ఆయన టీం కూడా పెద్ద పెద్ద చర్యలు తీసుకున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఒక్కసారి వచ్చిన వెంటనే అక్కడ ఉండే మీడియా, మీకు లోకల్ మీడియా అనండి, అలాగే ఇంటర్నేషనల్ మీడియా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే చికెన్స్ నెక్ మీద భారత్ ఇంతలాగా ఆలోచిస్తుందా? ఇవాళ వరకు అఫీషియల్గా ఎక్కడా కూడా ఎటువంటి స్టేట్మెంట్ లేదండి. అంటే బంగ్లాదేశ్ను మేము ఎదురిస్తున్నాము, సో వాళ్ళని నిలువరించబోతున్నాము, ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనం ఇంతవరకు ఇవ్వలేదు. కానీ మీకు హిమంత ఏమంటున్నారు, మేము చాలా పెద్ద యాక్షన్ తీసుకున్నామండి. యాక్షన్ అంటే ఏంటి? వెంటనే తుపాకులు పట్టుకొని మనము వెళ్ళి బంగ్లాదేశ్ మీద యుద్ధము. మీకు బలవంతులు ఎప్పుడూ కూడా చిన్నా చితకా వాళ్ళ మీద యుద్ధాలు చెయ్యరండి, ఎన్నోసార్లు మాట్లాడాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సామధాన భేద దండోపాయం. సో ఫస్ట్ వాళ్ళతో నెగోషియేట్ చేశాము, మా దేశము వరకు మేము ఫెన్సింగ్ వేసుకుంటున్నాము. సో మా గ్రామ ప్రజలు, మా రైతులు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, మా సెక్యూరిటీ, మా సావర్నిటీని మేము కాపాడుకుంటాము, నీ దారి నువ్వు చూసుకో, అనవసరంగా మమ్మల్ని కెలకకు. ఇది బంగ్లాదేశ్ వాళ్ళకి మనం చెప్పాం. అంటే ముందు మాటలు మీకు అయిపోయింది, తరువాత వాడికి కావలసిన, అయ్యా బియ్యము లేదు అన్నాడు, కరెంటు లేదు అన్నాడు, ఉప్పు లేదు అన్నాడు, పప్పులు లేవు అన్నాడు, సరే తీసుకో, బతికిపో, దానము కూడా చేశాం. తరువాత చూసారు అనుకోండి, మీకు అరకన్ ఆర్మీ, ఇది కూడా మాట్లాడాం. సో మీకు భేదము కూడా జరిగిపోయింది. ఇవాళ దండోపాయము అన్నప్పుడు ఏంటి, మీకు ఈ సిలిగురి కారిడార్, చికెన్స్ నెక్ 22 కిలోమీటర్ల వద్ద భారత్ ఆల్మోస్ట్ 10 నుంచి 12 మిలిటరీ పోస్టులండి.
అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు చూసారా, వీళ్లకు సంబంధించి మీకు 10 నుంచి 12 పోస్టులను ఇవాళ అక్కడ స్టేషన్ చేయబోతున్నట్టుగా వార్తలు. సో ఇప్పుడు ఈ 22 కిలోమీటర్స్ మీరు సెక్యూర్ చేసేసారు అనుకోండి, ఇంకా యుద్ధ నిపుణులు ఏమంటున్నారు, ఈ బంగ్లాదేశ్ యొక్క జాగ్రఫీ అంటే ముందు మీకు భారత్ సరిహద్దు ఒక గ్రామం ఉంటుందండి, దాని పక్కన బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక గ్రామం, దాని తరువాత మళ్ళీ ఇండియా యొక్క బార్డర్, అక్కడ ఒక విలేజ్, ఇలాగా మీకు చిత్ర విచిత్రమైన మీకు సరిహద్దులు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఉండే బంగ్లాదేశ్ గ్రామం ఉంది చూసారా, వాళ్ళని మీరు ఇండియా వైపు తిప్పేసుకోండి, ఆ ప్రజలను ఆ ప్రాంతాన్ని కొనేయండి. కొనేసారు అనుకోండి, మీ సరిహద్దులు పెరుగుతాయి కదా. ఇది చెయ్యవచ్చు కదా, 100% మీరు చెయ్యవచ్చు. కొద్దిగా మీరు ఫోర్స్ని వాడాలి. సో ఇలాంటి వాళ్ళు అంటే ఇలాంటి మహమ్మద్ యూనుస్ లాంటి పాలకులు ఉన్నప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకోండి, మీరు ఇలాంటి పనులు చెయ్యాలి. వాడు ఎలాగో మనతో వచ్చి యుద్ధం చెయ్యలేడు కదా, ఏదో బైరక్తర్ ధోరణులు పెట్టుకొని వాడి దగ్గర ఉండే సైన్యముతో అరకన్ ఆర్మీనే వాళ్ళు ఎదిరించలేరు, అలాంటిది ఇండియన్ ఆర్మీ దాకా వాళ్ళు రాలేరు కదా. ఈ గ్రామాలనంతా మెల్లమెల్లగా మీరు మీ భారత్తో కలుపుకుంటూ వెళితే, అక్కడ ఒక హిందూ రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు పరిస్థితులు మారుతాయి. సో చికెన్స్ నెక్ వద్ద ఇదే మన ప్లానా అంటే ఇది ఓపెన్గా మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేరండి. కానీ మీకు అస్సాం ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, మనకు చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారమే మనము అడుగడుగు వేసుకుంటూ వెళుతున్నాము, ఇందులో మనము సక్సెస్ అవుతాము. ఏమీ లేదు, అక్కడ ఒక 4000 మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని భారత్తో కలుపుకున్నారు అనుకోండి, మీకు మేజర్ అడ్వాంటేజ్ కదా. సో వెస్ట్ బెంగాల్ అనండి, అస్సాం అనండి, మీకు ఇక్కడ ఉండే డార్జిలింగ్ ఈ ప్రాంతాల దగ్గరంతా కూడా మనము ఇలాంటి సైన్యాన్ని డిప్లాయ్ చేసేసాము. ఎందుకు చెయ్యాలి అంటే మీకు పైన చైనా వాడు ఉంటాడండి, చైనా వాడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అక్కడ ఉంటుంది, దాని కింద మీకు భూటాన్ ఉంటుంది. భూటాన్కి సెక్యూరిటీ ఎవరు ఇవ్వాలి, మనమే ఇవ్వాలి. కాబట్టి బంగ్లాదేశ్ను మెల్లమెల్లగా వెనక్కి తోసేస్తే మనము భూటాన్ దాకా వెళ్ళగలిగితే అప్పుడు భూటాన్ భారత్ సరిహద్దులుగా తయారవుతుంది, బంగ్లాదేశ్ వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. మనల్ని ఎదిరించే అంత సీన్ వాడికి లేనప్పుడు ఈ పని ఇప్పుడు మనము చెయ్యాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, కల్కట్టా నుంచి అంటే వెస్ట్ బెంగాల్ నుంచి నేరుగా మీరు 4 రైల్వే ట్రాకులు వేస్తున్నారు. సిలిగురి కారిడార్ వద్ద మీకు రైల్వే స్టేషన్ అంటే భారత్కు సంబంధించిన మనము ఈ పౌరులు నేరుగా సిలిగురి కారిడార్ దాకా కూడా వెళ్ళగలరు. వెళ్ళారంటే ఏమవుతుందండి, టూరిజం డెవలప్ అవుతుంది, హోటల్స్ వస్తాయి, రెస్టారెంట్స్ వస్తాయి, మీకు అక్కడ చిన్న చితక వ్యాపారం అనేది మొదలవుతుంది. సో 22 కిలోమీటర్లో మీరు చేయాల్సిన పనులు ఇవే. దీనినే మనం స్ట్రాటజిక్ ప్లానింగ్ అని చెప్తున్నాం. సో ఇది మనం చెయ్యబోతున్నాం. అలాగే మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ దాకా వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ మనం ఏం భయపడడానికి లేదు. బంగ్లాదేశ్కి ఇబ్బంది అయితే ప్రపంచం ఏమంటుంది, ఇవన్నీ మనం ఆలోచించకూడదండి. వాడు మనల్ని కవ్విస్తున్నాడు, అనవసరంగా వాళ్ళ దేశం నుంచి తీవ్రవాదులను ఈ చికెన్స్ నెక్ ద్వారా భారత్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళని ఆపడానికి ఈ పని మీరు POKలో కూడా చెయ్యొచ్చు. తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, మీ సైనికులు అక్కడ దాకా వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, యునైటెడ్ నేషన్స్లో కూడా ఈ వాదన వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఏమండి మీ LOC ఇక్కడ దాకే కదా, మీరు దాటి ఎందుకు ముందుకు వెళుతున్నారు అంటే తీవ్రవాదులు మా దేశంలోకి రాకుండా ఉండడానికి మేము ఆపుతున్నాము అని చెప్పి మీరు ఒక అద్భుతమైన రీజన్ చెప్పొచ్చు. అంటే ఇది సిమిలర్ టు అమెరికా, సిమిలర్ టు ఇజ్రాయెల్ మోడల్ అండి. గాజాలోకి మీరు ఎందుకు వెళతారు, హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ దాకా రాకుండా ఆపడానికి. సో పాకిస్తాన్ తీవ్రవాదులు భారత్ దాకా రాకూడదు అంటే మేమే అక్కడికి వెళతాము, మేమే ఇవాళ సిలిగురి కారిడార్లోకి వెళతాము, ఇదే మాకు మేజర్ రీజన్. ఈ పనే మోదీ ఇవాళ చేస్తున్నారా, మన డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ప్లానింగ్ ఇదేనా? ఇన్ని డౌట్లు నాకైతే వస్తున్నాయి, రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా అలాగే మ్యాచ్ అవుతున్నాయి. సో ఇందులో మనం సక్సెస్ అయ్యేమో అనుకోండి, చికెన్స్ నెక్ మెల్లమెల్లగా భారత్తో కలిసిపోతుంది. కలిసిపోతే మన సరిహద్దులు ఒకవైపు భూటాన్, ఇంకొక వైపు నేపాల్, బంగ్లాదేశ్ వాళ్ళు ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతారు. ఇది మనము చెయ్యగలమని మీకు అనిపిస్తుందా? త్వరలోనే దీన్ని మనం చెయ్యబోతున్నామా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.